అద్వైత ఆత్మ విద్యా ఉపదేశం చేస్తున్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన పోతన గారు మనకు మూల భాగవతం నుంచి చేస్తూ ఉన్న వ్యాఖ్యానం చూస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు 4వ స్కందంలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే ప్రాచీన బర్హి అని ఉన్నారు. ఆ ప్రాచీన బర్హికి 10 మంది కొడుకులున్నారు ప్రచేతసులు. ఈ ప్రాచీన బర్హి ఆ ప్రచేతసులకు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనమని చెప్తే వాళ్ళు ముందు తపస్సు చేయడానికి బయలుదేరారు. వాళ్లకు దారిలో రుద్రుల వారు కనిపించి బ్రహ్మోపదేశం చేస్తూ ఉన్నారు, స్నాతకం చేస్తూ ఉన్నారు. ఈ స్నాతకం అయిపోయిన తర్వాత మన ప్రచేతసులు కోరుకుంటే కళ్యాణాలు చేసుకోవాలని అప్పుడు పెళ్లి కొడుకులు అవుతారు. ఈలోగా మన రుద్రుల వారు చేస్తూ ఉన్న ఉపదేశము అనుశాసనము చూస్తూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము కొన్ని పద్యాలకు అర్థం చూసాము. అందులో ఇక్కడ ఒక ధ్యాన వస్తువుని ఇచ్చారు. ఎందుకు ఈ ధ్యాన వస్తువు అంటే చిత్తశుద్ధి కోసము అని చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఎందుకు ఈ ధ్యాన వస్తువు, ఎందుకు దీన్ని ధ్యేయంగా పెట్టుకుని మనము ధ్యానం చేయాలి అంటే చిత్తశుద్ధి కోసము. ఎందుకు అంటే మనసు ఫోకస్ చేయడం కోసము. ఎవరికి ఇది అవసరము అంటే ఎవరికైతే ఫోకస్ కుదరట్లేదో వాళ్ళు ముందు ధ్యానం చేసి మనసును నిలబెట్టి ఆ తర్వాత ఆత్మజ్ఞానం గురించిన సాధన ఆత్మాభ్యాసం మొదలుపెట్టొచ్చు. అసలు ముందు మనసే ఫోకస్ చెయ్యట్లేదంటే ఆత్మాభ్యాసంలోకి వెళ్ళడం కష్టమవుతుంది. ఆత్మజ్ఞానాన్ని పట్టుకోవడం, వైరాగ్యం కలగడం ఇవన్నీ కష్టమవుతాయి. జ్ఞాన వైరాగ్యాలకి ఫోకస్ అవసరం కాబట్టి ఆ శ్రద్ధ కలగడం కోసము, ఏకాగ్రమైన చిత్తం కలగడం కోసము, ఏకాగ్ర చిత్తము చిత్తశుద్ధి కలగడం కోసము ముందు ధ్యానం చేయమని చెప్తున్నారు. కాబట్టి ఎందుకు ధ్యానము అంటే చిత్తశుద్ధి కోసము. ఎవరికి ధ్యానము అంటే ఆ చిత్తశుద్ధి ఎవరికి లేదో, ఏకాగ్రమైన బుద్ధి ఎవరికి లేదో, వ్యవసాయాత్మిక బుద్ధి ఇంకా కలగలేదో వాళ్లకు ధ్యానం అవసరము. అయితే ధ్యానము డైరెక్ట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసే స్టెప్ కాదు. ఇది స్టెప్ 1 కాదు. ధ్యానం అన్నది స్టెప్ 1 కాదు. ధ్యానం కన్నా ముందు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ చేస్తూ వచ్చి ఈ ధ్యానం దాకా రావాలి. ముందు యమనియమాలను 2 ఉన్నాయి. అవి ప్రతిరోజు అనుదినము నిరంతరము ఏమాత్రం తగ్గకుండా తప్పనిసరిగా చేస్తూ రావాలి. అహింస, సత్యము, అక్రోధము, అపరిగ్రహము, అస్థేయము, శౌచము, స్వాధ్యాయము మొదలైనవి చాలా ఉన్నాయి. మన పతంజలి మహర్షి ఒక 10 చెప్పారు. మన గురువు గారు ఒక 30 33 ఎన్నో చెప్పారు. ఇంకా చాలా చెప్పారు. ఆయన భగవద్గీతలో ఒక సెక్షన్ నిండా దైవాసుర సంపద్ విభాగ యోగం అని చెప్తూనో ఇంకేంటో ఒక చోట ఒక 30 పైగా చెప్పారు ఆయన. అవన్నీ ఉండి తీరవలసిందే. ఆ విధంగా యమ నియమాలన్నీ సాధన చేస్తూనే ఏది వదిలిపెట్టకుండానే ఆ తర్వాత దేహాన్ని ముందు మన వశంలోకి తెచ్చుకోవాలి. దానికి ఆసనం ఉంటుంది. ఆ విధంగా ఆసన జయం దేహం పైన పట్టు సాధించిన తర్వాత చెప్పినట్టు శరీరం వింటూ ఉన్నది అంటే ఆ తర్వాత ప్రాణజయాన్ని సాధించాలి. శ్వాస జయము, అందుకు ప్రాణాయామం పనికొస్తుంది. ఆ తర్వాత ఇంద్రియ జయం సాధించాలి. అందుకు ప్రత్యాహారం ఉంటుంది. ఈ విధంగా ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలతో దేహ ప్రాణ ఇంద్రియాలను మన వశంలోకి తెచ్చుకున్న తర్వాత అప్పుడు ధారణ కోసము దీన్ని ధరించు, మనసులో ఒక రూపాన్ని నువ్వు ధరించు. ఎందుకు అంటే ఆత్మ నిరుపాధికము. దానికి ఏమి రూపము లేదు, గుణము లేదు, కర్మ లేదు, రంగు రుచి వాసన లేదు. దాన్ని ఆ విధంగా మనసుకు పట్టుకోవడం కష్టం. ఎందుకంటే ప్రపంచం నుంచి అప్పుడే వెనక్కి తిరుగుతూ ఉన్నది ప్రత్యాహారంతో. అటువంటి మనసుకి లోపల ఏమీ కనిపించకపోతే ప్రాపంచికమైన విషయాలు లోపలుంటే అవి పట్టుకుంటున్నది. వాటిని వదులని చెప్తే దేన్ని పట్టుకోవాలని చూపించాలి. కాబట్టి ధారణ కోసం, పట్టుకోవడం కోసం, ధరించడం కోసం
ఏదో ఒకటి ధరించడం కోసం అంటే ఏదో ఒకటి పట్టుకోవడం కోసము ఒక ఆలంబనగా, ఒక పట్టు ఏదైనా ఒక వస్తువు ఇవ్వవలసి ఉంటుంది. ఆ ధారణ కోసము ఒక ధ్యాన వస్తువునిస్తారు. ఇచ్చిన దాన్ని ముందు పట్టుకో. ఒక రూపాన్నిస్తారు. దాన్ని పట్టుకొని ధారణ చేసి దాన్ని ఇంకా ధ్యానం చెయ్యి. అదే పనిగా కంటిన్యూస్‌గా లోపల దాన్నే పట్టుకున్నావనుకో, అనాత్మల్ని వదిలిపెడుతుంది మనసు. అందుకు పనికొస్తుంది. ఆ విధంగా అనాత్మలని వదిలిపెట్టి, చిత్తాన్ని అనాత్మల పరంగా శుద్ధి చేసుకోవడం కోసం మాత్రమే ఈ ధ్యానము అవసరము. అది ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకని. మనము యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు ధారణ వరకు మొత్తం అన్నీ దాటుకుంటొచ్చి ధారణ చెయ్యమన్నారు అనగానే ఏదో ధ్యాన వస్తువు ఇచ్చారు, ధ్యాన శ్లోకాలిచ్చారు అనగానే వాటిని పట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము అంటే, ముందున్న స్టెప్స్ అన్నీ మిస్ అయిపోయాయి. ఇక్కడి నుంచి మధ్యలో నుంచి ఎక్కడి నుంచో ఎండింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామంటే పని చెయ్యదు. అట్లా చేయడానికి వీల్లేదు. అట్లా నిలబడను గూడా నిలబడదు మనసు. అట్లా మనసు నిలబడను గూడా నిలబడదు. అన్ని స్టెప్స్ జాగ్రత్తగా చేస్తూ వస్తేనే ఇక్కడి దాకా వచ్చేసరికి ఇది పనిచేస్తుంది. అయితే ఇది ఎవరికీ పనికిరాదు. ఈ ధ్యాన వస్తువు ఇస్తారు గదా! దాన్ని ధ్యానం చేయమని చెప్తారు గదా! అది ఎవరికి పనికిరాదు అంటే, యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలన్నీ మిస్ చేసుకుంటూ, దాటుకుంటూ ఏవి పాటించకుండా డైరెక్ట్‌గొచ్చి ఇక్కడ హడావిడిగా ధ్యానంలో కూర్చోవడానికి ట్రై చేసిన వాళ్ళకి ఇది పనికిరాదు. కాక ఎవరైతే ఎటువంటి మనస్థితితో ఉంటారంటే వాళ్ళ చిత్తము కూర్చోమనగానే కూర్చుంటుంది. ఆగు అనగానే ఆగుతుందనుకోండి. అటువంటి వాళ్ళకి మళ్ళీ కొత్తగా ధ్యానం చేయవలసిన పని లేదు. చెప్పగానే మనసు మాట వింటుంది. వాళ్ళ దేహేంద్రియ ప్రాణాలు 3 ఎప్పుడూ వాళ్ళ వశంలో ఉంటాయి. వాళ్ళ మాటలు వాళ్ళ వశంలో ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వశంలో ఉంటాయి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా ఈ చదువుకుంటున్న వాటన్నింటిని ధారణలో పెట్టుకుని భాగవతంలో ఏం చెప్పారు? భగవద్గీతలో ఏం చెప్పారు? రామాయణంలో ఏం చెప్పారు? శాస్త్రాలన్నింట్లో ఏం చెప్పారు? మన మనుస్మృతిలో ఏం చెప్పారు? వివేక చూడామణిలో ఏం చెప్పారు? అని ఎక్కడెక్కడ ఏమేం చదువుతున్నామో తైత్తరీయంలో ఏం చెప్పారు? మాండుక్యంలో ఏం చెప్పారు? ఈశావాస్యంలో ఏం చెప్పారు? అని చదువుకుంటున్న వాటిని ఎక్కడా జారిపోనివ్వకుండా ధారణలో పెట్టుకుని ఉంటే, అప్పుడు మళ్ళీ స్పెసిఫిక్‌గా వేరే ఇంకొక రూపాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. శాస్త్రాన్నే మనం డైరెక్ట్‌గా ధరిస్తే, శాస్త్రంలో చెప్తూ ఉన్న తత్వాన్నే మనం డైరెక్ట్‌గా ధారణ చేయగలుగుతూ ఉన్నాము అంటే, ఇంక దాన్నే ధ్యానంగా, తదేక ధ్యానంగా, ఏకాగ్ర చిత్తంతో దాన్నే విచారణ చేయగలుగుతూ ఉన్నాము అంటే, మళ్ళీ సెపరేట్‌గా ఒక రూపాన్ని ధ్యానం చేయవలసిన పని లేదు. అటువంటి వాళ్ళకి గూడా ఇది అవసరం లేదు. వాళ్ళకది పనికిరాదు. ఎందుకనవసరము? వాళ్ళు శాస్త్రాలన్నింటినీ అవధరించి ఉంచుకుని, వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే పానీయంబులు తాగుచున్, కుడుచుచున్, ఏదో నడుస్తూ, వంట చేస్తూ, అంట్లు తోముతూ, స్నానం చేస్తూ, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ, టీవీ చూస్తూ, లేదా ఇంకే పనైనా సరే చేస్తూ అదే సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు ఒక్క క్షణం సమయం దొరికితే ఆ సమయంలో దీని గురించే విచారణ చేస్తూనే ఉన్నారు అంటే, అంతగా శాస్త్రం చెప్పిన విషయాన్ని వాళ్ళు ధారణలో పెట్టుకోగలిగితే, ఇంక వేరే ధ్యాన వస్తువు అవసరం లేదు. వాళ్ళకి వేరే రూపాలను ధ్యానం చేయవలసిన అవసరం ఎందుకు వాళ్ళకి లేదు. వాళ్ళకి పనికిరాదింకా. అవసరం లేదు. ఆ విధంగా మనకు మన వాల్మీకి మహర్షి అయినా సరే, వ్యాస మహర్షి అయినా సరే, ఇంకెవరైనా సరే ఇచ్చే ధ్యాన శ్లోకాలను, ధ్యానమూర్తులను, ధ్యేయ వస్తువులను వాడుకోవాలి అంటే, ఎవరైతే యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలన్నింటితో ఇంత దూరం వచ్చి ఇంక ధారణకు సిద్ధమయ్యారో వాళ్ళకు పనికొస్తుంది. అవన్నీ లేకుండా వచ్చేసిన వాళ్ళకి పనికిరాదు. దాటిపోయిన వాళ్ళకి కూడా పనికిరాదు. కాబట్టి ఈ క్లారిఫికేషన్ చెప్పుకోవలసి ఉన్నది. ఎవరికి ఈ ధ్యేయ వస్తువు అవసరము అని మళ్ళీ మనకు ఈ ప్రశ్న వచ్చింది. నేను ఈ పద్యం చెప్పి ఆగగానే నన్ను మళ్ళీ అడిగారు గాబట్టి మళ్ళీ క్లారిఫై చేసుకుంటూ ఉన్నాము.
ఇప్పుడు అక్కడి నుంచి ఇంక కొన్ని పద్యాలు చూసుకుంటూ వెళ్దాము. మన రుద్రుల వారు ప్రచేతసులకు మన గురువులు పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలకు, మగపిల్లలకు స్నాతకోత్సవం అంటే స్నాతకం చేసుకోవలసిన వాళ్లకు చేస్తూ ఉన్న స్నాతకమిది. పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలకు, మగపిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలని కోరుకుంటూ ఉన్న స్త్రీ పురుషులకు, యువతీ యువకులకు మన గురువులు చేస్తూ ఉన్న ఉపదేశమిది. వాళ్ళ కోసం స్నాతకము. దాన్ని ఇంక కొంత చూస్తూ వెళ్దాము. ఎందుకు దీని ఉపయోగమేమి అంటే, ఈ స్నాతకం వల్ల ఉపయోగమేమి అంటే, డైరెక్ట్‌గా బ్రహ్మచర్యాశ్రమం నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోయి, ఇంకా ఆ తర్వాత ఎందుకు అక్కడికొచ్చామో మర్చిపోతే కష్టమైతుంది. ఎందుకసలు ఈ సంసారంలోకొచ్చాము? ఎందుకసలు ఈ జన్మలోకొచ్చాము? ఏమి అని మొత్తం పూర్తిగా మర్చిపోతే, చాలా అనర్థం కలుగుతుంది గాబట్టి, ఎందుకసలు నువ్వు ఈ జన్మ తీసుకున్నావు? ఇందులో నుంచి బయటపడే మార్గమేమి? ముక్తి మార్గమేమి? అని ముందు చెప్పిన తర్వాత, మనం విని దాన్ని జ్ఞాపకం పెట్టుకుని, ధారణలో పెట్టుకుని, అయినా కూడా ఇంట్రెస్ట్ ఉంటే, కావాలంటే ధర్మంగా కోరికని తీర్చుకోవడం కోసం, ధర్మంగా అర్థాన్ని ఆర్జించడం కోసం, కొంతవరకు కొన్ని సంవత్సరాలు మాత్రము గృహస్థాశ్రమంలోకి ప్రవేశించదలుచుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఈ స్నాతకం సమయంలో నేర్చుకున్న విషయాల్ని మాత్రం వదిలిపెట్టకుండా, స్వాధ్యాయాన్ని ఏమాత్రము వదిలిపెట్టకుండానే గృహస్థ ధర్మాలన్నింటినీ పాటిస్తూ, మళ్ళీ ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళయ్యారో, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటూ ఉన్నారో, ఎప్పుడైతే మన తల నెరుస్తూ ఉన్నదో, పళ్ళు ఊడుతూ ఉన్నాయో, కళ్ళు కనిపించకుండా ఉన్నాయో, శరీరం పటుత్వం తగ్గుతూ ఉన్నది, వార్ధక్య చిహ్నాలు కనిపిస్తూ ఉన్నాయో, అప్పుడు చూసుకుని వెంటనే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి వానప్రస్థంలోకి వెళ్ళి, ఇక్కడ చదువుకుంటున్న విషయాలన్నింటినీ మళ్ళీ తర్వాత గృహస్థాశ్రమ సమయంలో కూడా వదిలిపెట్టకుండా చేస్తూ వస్తూ ఉన్న స్వాధ్యాయంతో కలుపుకుని, మనము ఈ జన్మలోనే మన స్థితిని మనం చేరుకోవలసి ఉన్నది. అందుకని ఈ ఉపదేశము చూస్తూ వెళ్దాము. అంటే ఇది పెళ్లి కావాల్సిన వాళ్ళ కోసం చెప్తూ ఉన్నారు గాబట్టి మనకు కాదని అనుకునేము కాదు. అందరి కోసం. అందరి కోసము చెప్తున్నారు. ముఖ్యంగా మన అదృష్టం బాగుండి పెళ్లి కన్నా ముందు ఎవరైనా మనకి ఇటువంటి ఉపదేశం చేసుంటే, మనం దాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుని వచ్చుంటే చాలా దూరం వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పటికే మన సాధనలో. అక్కడ మిస్ అయ్యాం కాబట్టి బస్సు, ఇక్కడ మళ్ళీ పట్టుకోవాల్సొస్తుంది. అయినా గూడా వదిలిపెట్టకుండా ప్రయత్నం చేద్దాము. ఎనసిన భక్తి యోగమున ఏ భవతీయ పదాబ్జమొందగా అనయము కోరువాడు సట్టుల ఆగ్రహ భీషణ వీర్య శౌర్య తర్జనములచే అనూనగతి సర్వ జగంబులు సంహరించు అనుపముడైన కాలుని భయంబును పొందడు సుమ్ము కావునన్. బాగా ఒక భక్తి యోగం వాడిలో ఎగిసి వస్తూ ఉన్నది అంటే, ఎవరి పాదాలను పొందాలి అన్న కోరికతో ఉన్నవాడున్నాడో, అటువంటి వాణ్ణి ఎవరైతే పదము అంటే వాక్, పాదం అంటే ఆ మాటలోని ఆ శబ్దంలోనే అర్థం. ఎవరైతే ఆ పదార్థాన్ని, ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఆ పరమాత్మను, ఆ పరమార్థాన్ని సాధించాలి అని కోరుకుంటూ ఉన్నాడో, అటువంటి వాడికి కాలుడు ఇంక భయాన్ని ఎప్పుడూ కలిగించడో అనుమానమే లేదు. చటులమైన, ఉగ్రమైన ఆగ్రహంతో భీషణంగా ఉన్న వీర్యం, శౌర్యం, తర్జనం, బెదిరించడాలు వీటన్నింటితో అనూనగతి ఇంక తక్కువ గాకుండా జగాలన్నింటినీ సంహరించే ఆ అనుపమము సాటిలేని కాలమైనా సరే ఎవరిని తాకదు. ఎవరికింక మృత్యు ఉండదు అంటే అమృతత్వాన్ని పట్టుకున్న వాడికి. కాబట్టి మీరేం చెయ్యాలంటే, ఇట్టిని పాదమూలంబు ఎవ్వడేని పొంది ధన్యాత్ముడవునో అట్టి పుణ్యుడు బొండు మనము లోపల కోరునే మరచియైనా. అవ్యయానంద గోవింద హరి ముకుంద. నీ పాదమూలాన్ని ఎవ్వడైనా సరే పొందాడంటే, ఆ విధంగా ధన్యాత్ముడయ్యాడంటే,
అటువంటి పుణ్యాత్ముడు ఎవడైనా వాడున్నాడంటే, వాడు మళ్ళీ మర్చిపోయి ఇంక ఏదైనా వేరేది కావాలని కోరుకుంటాడా? లేదు గదా! హరి నీ భక్తుల తోడను నిరుపమ గతి చెలిమి చేయు నిమిషార్థముతో సరిగాదు మోక్షమనినన్ అచిర శుభమగు మర్త్య సుఖము చెప్పంగ నేలా. నీ భక్తులతో పాటు కూడి ఉండడం ఒక అర నిమిషం ఉంటే చాలు. ఎంత కాలం ఉంటామో ఈ మర్త్యము అంటే మృతత్వంతో కూడి ఉన్న సుఖాలు, అంతమైపోయే సుఖాలు అచిరంగా ఉన్నవి ఎంత గొప్పవైనా సరే ఎందుకు పనికొస్తాయి? నీ గురించే మాట్లాడుకునే వాళ్ళతో ఒక నిమిష కాలం మాట్లాడిన సుఖమే సుఖం గదా! అని చెప్పుకుంటూ ఉన్నాము. దురిత వినాశక పద పంకరుహ భవత్కీర్తి తీర్థ కణచయ బాహ్యాంతర సేక ధూత కల్మష పురుషులు ధరమీదన్ తీర్థభూతులే గారే. దురితాలను పాపాలను నశింపచేసే పదం కలిగిన వాడా. ఆ పదమేమి? మనము తెలుసుకోవలసిన స్థితి. దాన్ని చేరుకున్న వాడికి ఇంకా పాపం ఎక్కడుంటుంది? ఆత్మస్థితిని చేరిన వాడికి పతనం ఎక్కడుంటుంది? నీ యొక్క కీర్తి అన్న ఏదో నీటి బిందువులున్నాయనుకో, వాటితో ఎవరైనా అభిషేకం చేసుకుంటే తడిస్తే, లోపల బయట మొత్తము కల్మషాలన్నీ దూతము దులిపేసినట్టు రాలిపోతే, అటువంటి మనుషులు కూడా భూమి మీద తరింపచేసే వాళ్ళవుతారు గదా! అట్టి భూతదయా సమేతులను రాగాది విరహిత చిత్తులు ఆర్జవాది గుణయుక్తులు అయిన భాగవత జనుల సంగంబు మాకున్ కలుగంజేయుమో. ఇదియే మమ్ము అనుగ్రహించుట అని వెండియును ఇట్లనియే. కాబట్టి నేను కోరుకునేదేమి అంటే అని మీరిట్లా కోరుకోండి అని రుద్రుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మీరేం కోరుకోండి అంటే, భూతదయ కలిగిన వాళ్ళెవరైనా ఉంటే, రాగము, ద్వేషము ఇటువంటివన్నీ లేకుండా ఉన్న మనసులతో, నిష్కల్మషంగా ఉన్న మనసులతో ఉన్న వాళ్ళెవరైనా ఉంటే, రుజు స్వభావము మొదలైన సత్వగుణాలతో కూడి ఉన్న వాళ్ళెవరైనా ఉంటే, అటువంటి వాళ్ళతో నేను కూడి ఉండేట్టు నాకు అనుగ్రహాన్నివ్వు. ఓకే. నేను కోరుకునేదేమి అంటే, డైరెక్ట్‌గా నువ్వు మాకిప్పుడే అందకపోతే, నిన్ను నేనిప్పుడే డైరెక్ట్‌గా పట్టుకోలేకపోతే లోపల వెతికి, నిన్ను నాలోనే నేను తెలుసుకోలేకపోతే సరే పర్వాలేదు. కానీ ఎవరైనా భూతదయ కలిగి, రజోతమో గుణాలు తొలగి, సత్వగుణంతో కూడి ఉన్నవాళ్ళున్నారో అటువంటి వాళ్ళతో కూడి ఉండే అవకాశాన్ని కలిగించి, ఇదే నాకు నువ్వు చూపించే అనుగ్రహము అని కనీసం ఇట్లానైనా మీరు కోరుకోండి అని మన రుద్రుల వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. సరసి జనాభా సత్పురుష సంఘ సమంచిత భక్తి యోగ విస్ఫురణన్ అనుగ్రహింపబడి శుద్ధమునొందిన వాడి చిత్తము అస్థిర బహిరంగమునన్ కనదు చెందదు భూరి తమస్వరూప సంసరణ గుహంబు చిరంబు కనజాలు భవత్ మహనీయ తత్వము. ఓ సరసి జనాభా, సత్పురుషులున్నారనుకో, సత్పురుషులంటే భూతదయ కలిగి ఉండాలి, రాగాదులన్నీ లేకుండా ఉండాలి, వాళ్ళ మనసుల్లో ఏదో సత్వగుణంతో నిండి ఉండాలి. అటువంటి వాళ్ళు సత్పురుషులు. వాళ్ళతో సంగము, వాళ్ళతో కూడి ఉండడం అన్నది నాకోటి కలిగితే దానివల్ల లాభం ఏమిరా? బాగా అడిగావు గాని నువ్వు. ఎందుకిట్లాంటి వాళ్ళందరితో కూడి ఉండాలని కోరుకుంటున్నావు అని నువ్వు నన్ను అడుగుతావో ఏమో చెప్తాను పట్టు. అట్లా ఒకవేళ కనీసం ఈ లక్షణాలతో ఉన్న వాళ్ళను నేను కూడి ఉన్నాననుకో, నాలో గూడా ఇటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి కదా! అట్లాంటి వాళ్ళతో నేనుండాలంటే నేను కూడా అట్లానే ఉండాలి మరి. ఇటువంటి లక్షణాలతో ఉన్న వాళ్ళతో నేను కూడుండాలంటే, నాలో దీనికి అపోజిట్ లక్షణాలుంటే వాళ్ళు నన్ను కలుపుకుంటారా? లేదు గదా! నాలో దయ లేదు, జాలి లేదు. రాగాలు, ద్వేషాలు బాగా నిండి ఉన్నాయి నా మనసు నిండా. రుజు స్వభావం లేదు, సత్వగుణం లేదంటే, వాళ్ళు నన్ను దూరంగా ఉంచుతారు. పనికిరాదు. నేను వాళ్ళతో కూడి ఉండాలి అంటే, నాలో గూడా ఇటువంటివన్నీ పెరుగుతూ ఉండాలి. ఈ విధంగా ఒక వైపున సత్వము, నా చిత్తము శుద్ధమవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ లాభం.
అట్లా జరుగుతూ ఉండగానే నాలో వీళ్ళు ఇట్లా ఉన్నారంటే ఏం చేస్తారు? వాళ్ళకు భక్తే ఉంటుంది మరి. వాళ్ళు అత్యంత ఆసక్తితో ఆత్మ గురించిన విచారణే చేస్తూ ఉంటారు. ఈ లక్షణాలున్న వాళ్ళేం జేస్తారు? చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు ఆత్మతత్వ విచారణ మొదలుపెడతారు. కాబట్టి వాళ్ళతో ఉన్నారంటే వాళ్ళకున్నలాంటి భక్తి, అత్యంత ఆసక్తి ఆత్మ గురించిన రతి, ఆ యోగం నాకు పడుతుంది. చూసావా? అది రెండో లాభం. నాకు డైరెక్ట్‌గా చిత్తశుద్ధి జేసుకోవడం రాకపోతే, కనీసం చిత్తశుద్ధి కలిగిన వాళ్ళతో కూడి ఉన్నానంటే, నా చిత్తము వాళ్ళతో ఉండి, ఉండి అదే శుద్ధమవుతూ ఉంటుంది. ఊరికనే గాదు. వాళ్ళని చూస్తూ నేను గూడా మార్పులు చేసుకోవాల్సొస్తుంది వాళ్ళతో కలిసి ఉండాలి అంటే. ఈలోగా నాకు గూడా ఆత్మ గురించిన ఆసక్తి కలుగుతుంది. ఆ యోగం పడుతుంది. ఈ రకంగా అంత విస్ఫురణ, అంత ప్రకాశమయమైన అనుగ్రహం నాకు కలిగింది అంటే, నా చిత్తము శుద్ధమయింది అంటే, ఆ విధంగా ఎవడైనా ఉన్నాడు అంటే, వాడికప్పుడేమవుతుంది, అస్థిరమైన, అశాశ్వతమైన బహిరంగము బాహ్యమైన జగత్తేదున్నదో అది కనిపించను గూడా కనిపించదింకా. ఎందుకంటే చిత్తం శుద్ధమవుతే అనాత్మ విషయాలన్నీ మనసుకు దూరమైపోతూ ఉంటాయి. కాబట్టి ప్రపంచం ఎక్కువగా కనిపించను గూడా కనిపించదు. లోపల ఆత్మని వాడు చూస్తూ ఉంటాడు. చందుదు భూరి తమ స్వరూప సంసరణ గుహ. ఇంకా అది పోదు అందులోకి. సంసారమన్న భయంకరమైన గొప్ప చీకట్లతో నిండి ఉన్న ఆ గుహలోకెందుకు, జగత్తులోకెందుకు వెళ్తుంది? ఆత్మ అన్న ప్రకాశాన్ని చూస్తూ ఉంటే, చీకట్లతో నిండి ఉన్న ఏదో గుహలాగా ఉన్న జగత్తులోకి మనసెందుకు వెళ్తుంది? వెళ్ళదు. చిరంబు, చిరకాలము, శాశ్వతమైన నీ యొక్క తత్వాన్ని కనజాలును. అప్పుడు చూడ్డానికి దానికి అర్హత కలుగుతుంది. నీ తత్వాన్ని తెలుసుకోవడానికి దానికి ఆ అర్హత కలుగుతుంది అందుకని. ఫస్ట్ స్టెప్ నాకు డైరెక్ట్‌గా చేసుకోవడం రాకపోనీ, చేస్తూ ఉన్న వాళ్ళతో కూడి ఉండేందుకు అవకాశం కల్పించు. ఇదే నాకు నువ్వు చూపించే అనుగ్రహము అని కోరుకోండి అని చెప్తూ ఉన్నారు. అది ఎట్టిదనినా ఈ తత్వాన్ని ఇంత దూరం వచ్చి, ఆ తత్వాన్ని తెలుసుకోవడం ఎట్లా అంటే, ఆ తత్వం ఇంతకీ ఏమి? ఆ తత్వము. తత్వం ఏది అంటే అది త్వము నువ్వే. ఆ తతు పదార్థం ఏదుందో అది త్వము నువ్వే. కానీ అది తెలియట్లేదు గదా! దాన్నెట్లా తెలుసుకోవాలంటే, అరయంగనేమిటి యందు ఈ విశ్వంబు విదితమై ఉండునో, ఈ విశ్వమందు ఏది ప్రకాశించును ఎప్పుడో, అట్టి స్వయం జ్యోతి నిత్యము అవ్యయము ఆకాశము పోలి అవిరళ వ్యాపకమగు ఆత్మతత్వము అధిక మహిమనమరు పరబ్రహ్మమగునో అని పలికి ఇట్లనియే. అవిక్రియుడైన వాడు ఎవడు అతడు తనయందు ఎప్పుడు ఆత్మన్ కార్యకరణ సమర్థంబుగాని భేదబుద్ధి జనకంబునాదగు భూరి మాయ చేసి విశ్వంబు సత్యంలాగా సత్తులాగా సృజించెను. అరయగా తరచి చూస్తే దేంట్లో ఈ విశ్వమంతా ప్రకాశిస్తూ ఉన్నది? ఈ విశ్వంలో ఏది ప్రకాశిస్తున్నది? ఈ విశ్వంలో ఏమున్నది? దేంట్లో ఈ విశ్వం ఉన్నది? అని మనము అదే పనిగా విచారణ చేస్తూ ఉంటే, మనకు తెలిసేదేమి? అదొకటున్నది స్వయం జ్యోతి. అది నిత్యము, అది అవ్యయము, ఆత్మలాగా అది. ఆకాశంలాగా అది అవిరళము. అంటే ఏమాత్రము ఖాళీ లేకుండా అసలు ఆకాశం అంటేనే ఖాళీ. అవిరళం అంటే ఎట్లా కలిపి చెప్తాము? అనంతంగా వ్యాపించి ఉన్న ఆత్మతత్వం ఏదున్నదో అదే పరబ్రహ్మమై ఉన్నది. తెలుస్తున్నదా? ఈ విశ్వమంతా ఎందులో ఉంది? విశ్వంలో ఏదుంది? విశ్వం ఎందులో ఉంది? ఏది విశ్వంలో ఉన్నది అని చూస్తే ఉన్నదంతా ఒక్కటే, అది స్వయం జ్యోతి. అదే ఆత్మ, అదే పరబ్రహ్మ అని తెలుస్తుంది అని మన గురువుగారు ఉపదేశం చేసి, తర్వాత మళ్ళీ దాన్ని అంత డైరెక్ట్‌గా చెప్తే పట్టుకోవడం కష్టమైతే ఇంకొక రకంగా చెప్తున్నారు. అవిక్రియము, దానికి వికారాలు లేవు. దాంట్లో ఏ విధమైన మార్పులు లేవు. వికారాలు లేవు గాబట్టి కార్యాలుగా ఉండదు. కానీ కార్యాలుగా ఉన్నట్టుగా, కరణాలుగా ఉన్నట్టుగా ఏదో భేదాలతో కూడి ఉన్న భేద బుద్ధి అయిన ఆ గొప్ప మాయ ఉన్నదేదున్నదో
దాన్ని తనలో ఆరోపణ చేసుకుని ఏదైతే ఏ మాయ అయితే ఏ ఆత్మలో కార్యకరణాలను కలిగించడానికి, భేదాన్ని కలిగించడానికి సమర్థం కాదో, అసమర్థమై ఉంటుందో, అటువంటి మాయను అంటే ఏ మాయ ఉందో ఆ మాయ ఆత్మలో ఏ భేద బుద్ధిని కలిగించలేదు. ఆ మాయ ఆ ఆత్మలో ఎటువంటి వికారాలను కలిగించలేదు. ఏ కార్యాలనంటే దేహాన్ని, కరణాలనంటే ఇంద్రియాలను, దేహేంద్రియాలను వాటిని కలిగించలేదు. కానీ అటువంటి మాయను ఉపయోగించి ఈ విశ్వాన్ని ఉన్నట్టుగా సత్యంబుగా గాదు, మూలంలో సత్ ఇవ అని మాత్రం రాశారు. మూలంలో సత్ ఇవ అని మాత్రం రాశారు. సత్ లాగా సృష్టించాడు. సత్ లాగా అది కనిపిస్తూ ఉంది. దాన్నట్లా చూస్తూ ఉన్నాం. ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది గానీ, అది నిజంగా ఆత్మలో లేదు. దాన్ని అట్లా చూస్తూ ఉన్నాము అని మీరు చూడండి అని ఉన్నది. సత్యంగా గాదు. సత్యంలాగా సత్తులాగా ఏదో లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరల మరల పెక్కు మారులు ఈ విశ్వంబు జనన వృద్ధి విలయ సంగతులను అందచేయుచుండు అట్టి ఈశ్వరుడవై తనరు నిన్నును ఆత్మతత్వముగను తెలియుదుము. మాటి మాటికి ఎన్నో సార్లు ఈ విశ్వాన్ని పుట్టిస్తావు, నిలబెడుతూ ఉంటావు, లయం చేస్తూ ఉంటావు. ఆ విధంగా వీటికి ఈశ్వరుడివై ఉన్న నిన్ను ఆత్మగానే అంటే నా స్వరూపంగానే చూస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. మూలంలో గూడా అంతే. పైగా మూలంలో ఆత్మతంత్రం అన్నారు. స్వతంత్రంగా ఉన్న నిన్ను అని చెప్తూ ఉన్నారు. మాటి మాటికి ఈ మాయను ఉపయోగించి ఈ జగత్తును సృష్టించి, భరించి, దాన్ని లయం చేస్తూ ఉన్న నువ్వున్నది గదా! అది మొత్తం ఆత్మతంత్రం. స్వతంత్రంగా జేస్తావిదంతా అని మనకిక్కడ ఆ తత్వం ఏదున్నదో అది త్వము నువ్వే గాని ఆ బ్రహ్మ పరంజ్యోతి ఇట్లా చేస్తూ ఉంటుంది అని చెప్పారు. ఆత్మతంత్రం అంటే స్వతంత్రాన్ని ఇక్కడ మన పోతన గారు ఆత్మతత్వం అని మార్చారు. ఆత్మతంత్రాన్ని ఆత్మతత్వం అని మార్చారు. సరే మంచిది. కొంచెం మారినా గూడా అక్కడ పర్వాలేదు. కొన్ని చోట్ల ఎక్కువ నష్టం ఉంటుంది. ఎక్కువ అనర్థం కలిగించే మార్పులుంటే వాటిని చూసుకుంటున్నాము. ఇది ఇక్కడ కొంచెం మారింది పర్వాలేదు. సరే ఇంతకి వెండి యూనిట్లనియే. యోగ పరాయణులగు వారు శ్రద్ధా సమన్వితులై క్రియాకలాపంబులను అంతఃకరణోపలక్షితంబైన భవదీయ రూపంబు యజింతురో. వారు వేదాగమ తత్వజ్ఞానులు. నీవు ఆద్యుడవు, అనాదివి, అద్వితీయుడవు, మాయాశక్తి యుక్తుడవు, ఆ విధంగా ఉండి విలసిల్లుతూ ఉంటావు. నువ్వు ఎవరు అంటే ఆదివి, అనాదివి. నీకు ఆది లేదు, అంతు లేదు. కానీ 2 ఉన్నట్టుగా ఉంటాయి. అద్వితీయం రెండోదన్నది లేనే లేదు. కానీ రెండోది ఉన్నట్టుగా ఆ మాయాశక్తిని పెట్టుకుని విలసిల్లుతూ ఉంటావు. దీన్నెవరు తెలుసుకుంటారు? యోగం ఎవరైతే భక్తి యోగం, జ్ఞానయోగం, సాంఖ్యయోగం అని చెప్తూ వచ్చారో, సన్యాస యోగం అటువంటి యోగాన్ని ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో, శ్రద్ధతో కూడి ఉన్నారో, అటువంటి వాళ్ళు దాన్ని తెలుసుకోవచ్చు. కానీ ఓన్లీ యోగాభ్యాసం చేస్తూ ఉన్నవాళ్ళు వేదాలు మాత్రం చదువుతారు, క్రియలు చేయగలరు. అటువంటి వాళ్లకు క్రియాకలాపమైన అంటే ఏదో ఒక రూపంతో కూడి ఉన్న అంతఃకరణంలో తెలియబడే సాకారమైన నీ రూపాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా ఎవరైనా భక్తి యోగం, జ్ఞానయోగం అని మన భగవంతుడు ఏది చెప్పారో ఆ విధమైన యోగము, జ్ఞానంతో, వైరాగ్యంతో కలిగి ఉన్నారు అంటే అటువంటి వాళ్లకు శ్రద్ధ మొదలైనవన్నీ కూడి వస్తాయి. శ్రద్ధ, దాంతో భక్తి, ఆ తర్వాత విరక్తి, ఆ తర్వాత జ్ఞానము వీటన్నింటితో ఎవరైతే కూడి ఉంటారో వాళ్లకు రూపము, సాకార రూపం ఎందుకు తెలుస్తుంది? క్రియాకలాపం, అంతఃకరణ ఉపలక్షితమైన రూపం కనిపించదు. వాళ్లకు నిరాకారమైన ఆత్మతత్వాన్నే పట్టుకునేందుకు కావలసిన ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ ఎవరైతే వేదాలవన్నీ చదివి
క్రియలు మాత్రం చేయగలరో వాళ్లకు క్రియలతో కూడి ఉన్న ఆకారాలతో ఉన్న రూపాలు వాళ్ళ మనసుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మాయాశక్తి వల్ల. అటువంటి మాయాశక్తి చేత చతురాత్మ సత్వరజస్తమో గుణములు వరుస జనించెను. వాని వలన మహదహంకార తన్మాత్ర నభస్, మరుత్, అనల, జల, అవని, ముని, సుపర్వ, భూత, గణాత్మక స్ఫురణన్ ఈ విశ్వంబు భిన్న రూపమున ఉత్పన్నంబయ్యే దేవా. ఈ గతి భవదీయ మాయను చేసి రూఢిన్ చతుర్విధ రూపమైన పురము ఆత్మాంశమున చెందు పురుషుడు ఇంద్రియములచే విషయ సుఖములను అనుభవించుచు మహిని మధుమక్షికాకృత మధువు బోలి అతని పురవర్తియగు జీవుడు అండ్రు. మరియు ఇప్పుడు ఈ మాయాశక్తి చేత ఇట్లా చేస్తూ ఉంటాడు. ఆ మాయాశక్తి వల్ల ఏమేం కలిగాయి వరుసగా అంటే సత్వరజస్తమో గుణాలు ముందొచ్చాయి. దాని తర్వాత అక్కడి నుంచి మహత్ అహంకారము, తన్మాత్రలు, తర్వాత నభస్ ఆకాశం, తర్వాత గాలి, అనలము నిప్పు, జలం నీరు, అవని భూమి, మునులు, సుపర్వులు దేవతలు, భూతగణాలు ఇవన్నీ స్ఫురిస్తూ ఉన్న ఈ విశ్వమంతా రకరకాల రూపాలుగా ఉత్పన్నమవుతూ ఉన్నది. ఈ గతిగా ఈ విధంగా ఈ పద్ధతిలో క్రమంగా నీ మాయ వల్ల రూఢిగా 4 విధాలైన రూపాలు చతుర్విధాలు ఏదో ఉత్ భిత్ జా ఉత్ అంటే పైకి భిత్ భేదించుకుని జా జన్మించే చెట్లు, లేకపోతే ఏదో అండజాలు, లేకపోతే ఏదో యోనిజాలు, లేకపోతే ఇంకేంటో మన స్వేదజాలు అని ఇటువంటివన్నీ 4 రకాలుగా ఉంటాయి. అటువంటివన్నీ కూడా పురాలే. చెట్లైనా సరే, ఏవో పురుగులైనా సరే, పక్షులైనా సరే, పశువులైనా సరే, మనుషులైనా సరే, ఏవైనా సరే అన్నీ పురాలే. ఆ రూపాలన్నీ పురాలు. ఆ పురాల్లో ఆ పురుషుడు ప్రవేశించి అంత మాత్రమే నేను అనుకోవడం వల్ల వాడు అంశమాత్రంగా కుంచుకుని పోతాడు. ఇంకా ఆ పురాల్లో ఉండి అది నేనే అనుకుని ఆ పురంలో ఉన్న ఇంద్రియాల్ని వాడుతూ విషయ సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఏదో ఈ భూమి మీద మధుమక్షికాలు అంటే తేనెటీగలు తేనె కోసం పరుగులెత్తూ ఉన్నట్టు వీళ్ళు కూడా, పైగా తేనెటీగలకు కూడా 6 పాదాలుంటాయి. అట్లానే మనకు కూడా 6 ఇంద్రియాలుంటాయి. వీటిని పెట్టుకుని తేనెటీగల్లాంటి పంచ ఇంద్రియాలు ఒక మనసుతో మనం కూడా విషయ సుఖాల వెంట వెళ్ళి రకరకాల పూలలో నుంచి మకరందాన్ని సేకరిస్తున్నట్టు రకరకాల విషయాల్లో నుంచి ఏవేవో సుఖాలు ఉన్నాయనుకుంటూ మనము తెచ్చుకుంటూ కూడబెట్టుకుంటూ ఆ రకంగా ఉంటూ ఉంటాము. ఆ విధంగా పురంలో ఉన్న వాణ్ణి పురుషుడు అని అంటూ ఉంటారు. పురిసేతే ఇతి పురుషః అని అంటూ ఉంటారు. ఇట్టి జగత్ సర్జకుండవైన నువ్వు జగత్తుని ఈ విధంగా సృష్టిస్తున్న నువ్వే ఏం చేస్తావో మళ్ళీ కాల స్వరూపంగా ఉండి దాన్ని ఉపసంహారం చేస్తూ ఉంటావు, లయం చేస్తూ ఉంటావు. భూత గణంబుల చేతనే భూత గణంబులను మేఘ పుంజంబుల నిర్ధూతముగా చేయు అనిలుని భాతిని చెరియింపచేసి పౌరుషమొప్పన్ రూఢిన్ తత్తత్ క్రియాలబ్ధ రూపుడవును సుమహిత స్ఫురత్ అమిత తేజుడవు చండవేగుడవు. చండవేగుడు, చండవేగ అని ఈ పేరు గుర్తుపెట్టుకోండి. అయి ఘన భుజా విపుల మహిమ విశ్వ సంహార మర్దిగా వింటూ వీసా. సృష్టి నువ్వే చేస్తావు, మళ్ళీ కూర్చొని ఆ సృష్టిని నువ్వే లయం చేస్తూ ఉంటావు. ఏంటో మరి ఎట్లా లయం చేస్తావు? సృష్టించిన దాన్ని లయం ఎట్లా చేస్తావు? చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తావు. భూతగణాల్ని సృష్టిస్తావు కదా, ఒక భూతంతో ఇంకొక భూతాన్ని నువ్వే నశింపచేస్తూ ఉంటావు. ఏదో ఎలకని ఏదో పాముని 2 భూతాల్ని నువ్వే తయారు చేసి పాముతో ఎలక చనిపోయే విధంగా చేస్తావు. లేదా ఏదో జింకని పులిని నువ్వే తయారు చేసి పులితోటి జింక చనిపోయే విధంగా చేస్తావు. మళ్ళీ జింకను గడ్డిని నువ్వే తయారు చేసి ఏదో చెట్లను వాటిని మళ్ళీ జింకలతో గడ్డిని చెట్లని నువ్వే
నశింపచేస్తావు. మళ్ళీ గడ్డిని, నీటిని నువ్వే తయారు జేసి, గడ్డితో నీటిని నువ్వే ఉపసంహారం జేస్తూ ఉంటావు. ఈ రకంగా రకరకాలుగా నువ్వే తయారు చేసిన ఈ భూత సృష్టిలో ఒకదాన్ని ఒకదానికి అంతకుడిగా నువ్వే నిలబెడతావు ఏంటో విచిత్రంగా. ఈ మేఘపుంజాలన్నీ ఉన్నాయి గదా! మేఘాలన్నీ ఆకాశం నిండా ఉంటే, గాలి ఎట్లా మేఘాలను అటు ఇటు తరుముతూ ఉంటుందో, ఒక్కొక్కసారి గాలి ఎట్లా మేఘాలు లేకుండా చేస్తుందో, ఒక చోటుకి తీసుకొచ్చి పోగేస్తూ ఉంటుందో, అట్లా నువ్వు చేస్తూ ఉంటావు. ఆ పురిలో ఉండి నీ పౌరుషం చూపిస్తూ అంటే పురుషత్వాన్ని చూపిస్తూ ఇట్లా చేస్తూ ఉంటావు. ఏ పనికి ఏ బాడీ పనికొస్తుందో, జింకను చంపడానికి పులి, లేదా తోడేలు, లేదా సింహము అట్లాంటి బాడీస్ అన్నీ చూసి, మళ్ళీ పులియో, సింహమో ఉన్నది అంటే, తోడేలో ఉన్నది అంటే మనిషి అని అంతకన్నా భయంకరమైన ఇంకొక జంతువుని తయారు జేసి, వీటితో వాటిని నశింపచేసి అట్లా ఏ ఏ క్రియకు ఏ ఏ రూపం కావాలో ఆ రూపాలన్నీ మళ్ళీ నువ్వే ధరిస్తావు. ఈ రూపాలన్నీ వేరే ఉన్నాయా? లేదు గదా! ఆ రూపాలన్నీ మళ్ళీ నువ్వే ధరించి, ఒక్కొక్క పనికి ఒక్కొక్క రూపాన్ని ధరిస్తావు. ఒక్కొక్క విధంగా దాంతో ఆ పనులు చేయిస్తూ ఉంటావు. వాటిని ఆ రూపాల్ని వాడుకుంటూ ఉంటావు. ఆ రకంగా గొప్ప స్ఫూర్తితో ఉంటావు. అమితమైన తేజస్సుతో ఉంటావు. చండవేగం అని నీ పేరు. ఎవరు నువ్వింతకీ? మాకు తెలీదేంటి? నువ్వు ఎన్ని రకాల పేర్లు పెట్టినా సరే, నీ పేరు చండవేగం అంటే అనంతంగా ప్రచండమైన వేగంతో కదులుతూ ఉన్నావంటే కాలము నువ్వు. కాలుడివై ఆ కాలం రాగానే ప్రతిదానికి కాలం రావాలి. సృష్టికి కాలం రావాలి. స్థితికి కాలం ఉండాలి. నశించిపోవడానికి కాలం రావాలి. ఆ కాలమొస్తే ఏదైనా పడిపోతుంది. ఆ కాలమొస్తేనే ఏదైనా మొదలవుతుంది. దేనికైనా కాలం రావాలండి అని చెప్పుకుంటూ మళ్ళీ మేమే తిరుగుతూ ఉండే విధంగా గూడా నువ్వే జేస్తావు. ఆ కాలం ఉన్నంత వరకే అది నడుస్తూ ఉంటుంది. అయితే మాత్రం నువ్వు ప్రచండమైన వేగంతో గాలిలాగా కదులుతూ ఉంటావు. కనపడను గూడా కనపడవు. అటువంటి నీవు ఈ విశ్వాన్ని సంహరిస్తూ కూడా ఉంటావు ఓ ఈశా! అని చెప్తూ ఉన్నారు. ఆయనకి చండవేగుడు అని, కాలుడు అని పేరు పెట్టి చండవేగుడు అని పేరెందుకు పెట్టారు మన వ్యాసుల వారు అంటే, ప్రచండమైన వేగంతో కదులుతూ ఉంటుంది అని. దానికి ఇంకొక పేరు మళ్ళీ మన వ్యాసుల వారే కాలానికి అనిమిషుడు, అనిమిషః అని పేరు పెట్టారు. అనిమిషము ఎందుకంటే ననిమిషతి చలతి ఇతి అని ఆగకుండా కదులుతూనే ఉంటుంది అని ఆయనే పేరు పెట్టి అనిమిషము అంటే ప్రాబబ్లీ వేదాల్లో ఉన్న పేర్లు అయ్యుండొచ్చివి. వేదాల్లో కాలానికున్న పేర్లను మన వ్యాసుల వారు ఇక్కడ వాడుకుంటూ ఉండిండొచ్చు. అనిమిషము అని, చండవేగుడు అని, కాలుడు అని, మృత్యువు అని అవన్నీ అవే పేర్లు. భయుడు అని, భయుడు, మృత్యువు, కాలుడు, యముడు, చండవేగుడు, అనిమిషుడు అని ఇవన్నీ గూడా కాలానికున్న పేర్లు. ఈ పేర్లు మన వ్యాసుల వారు ఎక్కడ వాడినా సరే మనం కన్‌ఫ్యూజ్ అవ్వరాదు. కాలం గురించే చెప్తూ ఉంటారు. పైగా ఇక్కడ చండవేగుడు అన్న మనవాడు హీరో మనం తర్వాత చెప్పుకునే స్టోరీలో వస్తాడు. అది చూస్తూ గూడా వెళ్ళవలసి ఉంటుంది. అది ఎట్లనినా ఇతి కర్తవ్య విచారకమతిచే తగ ఎప్పుడున్ ప్రమత్తంబునున్ సంచిత విషయ లాలసము ఊర్జిత లోభమునైన ఎట్టి సృష్టి కడంకన్. ఇది నా కర్తవ్యమండి అనుకుంటూ వాడు అదే పనిలో ఉంటాడు. అదే బుద్ధితో ఉండి ఎప్పుడు ప్రమత్తుడై ఉంటాడు. అప్రమత్తంగా ఉండడు వాడు. కాలం మాత్రం చాలా మన కాలుడు లేదా మన అనిమిషుడు చండ వేగుల వారు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఆ టైమొస్తే మనల్ని లేపేస్తారు. రూపాల్ని లేపేస్తారు. ఆ టైమొచ్చిందంటే దేనికి ఇంక ఆగేది లేదు. ఆ టైమొచ్చింది అంటే దేనికోసం ఏది ఆగదు. వచ్చేది వస్తూ ఉంటుంది. ఉండేది ఉంటూ ఉంటుంది. పోయేది పోతూ ఉంటుంది. అప్రమత్తంగా ఉండి కాలుడు అంత నియమం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పేరు యముడు. కానీ ఆ కాల ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉన్న ఈ జీవులు మాత్రం ప్రమత్తులై ఉంటారు. సంచిత విషయ లాలసము వీళ్లకు విషయాల మీద లాలసము, కోరికలు ఇంక అదే పనిగా సంచితము సంపాదించుకుని దండిగా ఉంచుకుంటారు.
ఊర్జితమైన లోభము ఇంక ఎంతగా ఉంటుందంటే లోభితనం ఇంకా గావాలి, ఇంకా గావాలి, ఇంకా గావాలి అని ఆ విధంగా ఉండి సృష్టి ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటే నువ్వేం జేస్తావు? లేపేస్తావు. నువ్వు అప్రమత్తంగా ఉంటావు. ఓ పద్మాక్ష నీవు మింగుదువు చాలనాకట మ్రేగుచుండి నాలుకలు క్రోయి భూరి పన్నగము వాతన్బడిన ఎలుకను భక్షించు పగిదిని అనగా. వాడు పాపము జీవుడు ప్రమత్తుడై ఉంటే, నువ్వు మాత్రం అప్రమత్తంగా ఉండి. కడక వాడు అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు నీ ప్రయత్నం. వాడేం కడక అన్న దానికి చాలా అందమైన మాటుంది. మధ్యలో పెట్టారు పైగా. వీడేమో ఏదో ప్రయత్నంతోటి, ప్రమత్తతతోటి ఏదో సాధించుకోవాలన్న విషయాల కోరికలతో ఉంటాడు. ఈ కాలుడేమో అదే ప్రయత్నంతో వాడిని ఆ టైమొస్తే లేపేయడంతోటుంటారు. ఇద్దరు అందులోనే ఉంటారు. ఎందులో ఉంటారు? ఆ దేహంలోనే ఉంటారు. కోఎగ్జిస్టింగ్, కోహాబిటేటింగ్ జేస్తూ ఉంటారు. జీవుడు ఆ దేహంలోనే ఉంటాడు. కాలుడు ఆ దేహంలోనే ఉంటాడు. జీవుడు అదే దేహంలో ఉన్న కాలుడిని పట్టించుకోకుండా కోరికల వెంట బయట బయట తిరుగుతూ ఉంటే, ఆ లోపలే ఉన్న కాలుడు కాలం రాగానే వాడిని లేపేస్తాడు. అది విషయము. వాడిని చూసుకోడు పాపం జీవుడు. అక్కడే ఉన్నాడు. ఆ దేహంలోనే కోఎగ్జిస్టింగ్ చేస్తూ ఉన్న కాలాన్ని, ఆ కాలమొస్తే దేహం పడిపోతుందని పట్టించుకోడు. వాడికి అర్థం కాదు. వాడు చూసుకోకుండా ఉండేసరికి నువ్వేం చేస్తావు ఓ కాలుడా? ఓ అనిమిషుడా? ఓ చండవేగుడా! మింగేస్తావు వాడిని. ఆకలితో ఉండి మ్రేగుచుండి అంటే ఆక్రమించి ఒక భూరి పన్నగం ఒక పెద్ద పాము దానికి ఆకలేసింది అంటే ఒక ఎలకను అటాక్ చేసి మ్రేగుచుండి అంటే ఆక్రమించి అటాక్ చేసి నాలుకలు క్రోయు నాలుకలు చాచి ఎట్లా మింగేస్తుందో ఆ విధంగా వాని లోపల లోపల నుంచే నువ్వు మింగేస్తావు. వాడికి తెలియని కూడా తెలీదు. వాడు ఆ దేహం పడిపోతే అయ్యో ఏమైందో తెలీదు కాబట్టి మూసుకొని మళ్ళీ బయటకొచ్చి ఇంకో దేహం పట్టుకొని అందులోకి దూరుతాడు వాడు. మళ్ళీ ఆ దేహంలో వాడితో పాటు నువ్వు కూడా రెడీ సిద్ధం. టిక్ 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 అనుకుంటూ లోపలంతా కౌంటింగ్ చేస్తుంటావు. వాడికి తెలీదు. అనిశము అస్మదీయ గురుడైన సరోరుహ సంభవుడు ఆ మనువులు ఆత్మ సంశయము మాని భజించు భవత్ పదాబ్జముల్ మనమున నిలిపి నిన్ను పట్టించుకోకుండా ఉండడం చేత నశించిపోయే దేహాలతో ఉన్నవాళ్ళు నిన్ను తెలుసుకోగలరా ఓ భక్త కల్పక ఓ భుజంగమ కల్పక అనిశము ఎల్లప్పుడూ మా గురువుగారంటే మా నాన్నగారు బ్రహ్మదేవుడు అట్లానే ఆ సరోరుహ సంభవుడు బ్రహ్మదేవుడే గాక ఆ మనువులు కూడా మనసులో ఏమాత్రం అనుమానం లేకుండా నీ పాదాలనే మనసులో నిలుముకుని ఉంటారు. వదిలిపెడతారేంటి? పరిత్యజించినే వదిలిపెడతారా? అని ఉన్నది. ఇక్కడ ఉన్న దానికి దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనవసరము. మూలంలో నుంచే చూపిస్తాను దాన్ని. కః త్వత్పదాబ్జం విజహాతి పండితః యః తే అవమాన వ్యయమాన కేతనః విశంకయా అస్మత్ గురుః అర్చతి స్మ యత్ వినా ఉపపత్తిం మనవః చతుర్దశ. కః పండితః ఏ పండితుడు తెలివిగలిగిన వాడెవడైనా సరే నీ పదాబ్జాన్ని విజహాతి వదిలిపెడతాడు. నిన్నెవడైనా తెలివిగలిగిన వాడు వదిలిపెడతాడా? లేదు గదా! యహ ఎవడైతే అవమాన వ్యయమాన కేతనః అవమానము అంటే పట్టించుకోకుండా పోవడం, తిరస్కరించడం, నిర్లక్ష్యం చెయ్యడము అని అర్థం. నువ్వు అందులోనే ఉన్నావు. వాడి దేహంలోనే కోఎగ్జిస్టింగ్ చేస్తుంటే గూడా నిన్ను పట్టించుకోకుండా ఉంటే వాడి కేతనము, వాడి గృహము, వాడి పురము, వాడి దేహమేమైపోతుంది? వ్యయమానము నశించిపోతూనే ఉన్నది. నిన్ను పట్టించుకోనంత మాత్రాన వాడి దేహం ఎప్పుడైనా నిలబడి ఉంటుందా ఏమైనా? ఎప్పటికి ఎల్లకాలం శాశ్వతంగా ఉండదు గదా!
వాడు నిన్ను పట్టించుకోకుండా నువ్వు లోపల లోపల ఉండి ఆ దేహాన్ని మింగేస్తూ ఉన్నావు అని చూసుకోకుండా వాడు బయట బయట పరుగులన్నీ పెడుతూ ఉంటే వాడి కేతనం పాపం వాడి పురం ఒకవైపు వ్యయమైపోతూనే ఉన్నది. ఇట్లా జరుగుతుంది అన్న అనుమానంతోటే, ఆలోచనతోటే మా నాన్న అట్లానే ఆ 14 మంది మనువులు వాళ్ళు వీళ్ళని లేదు ప్రతి వాళ్ళు దేన్ని వదిలిపెడితే మేము గూడా ఇట్లానే నశించిపోతామో, ఏ స్ఫురణ వదిలిపెడితే మేము గూడా నశించిపోతామో అని ఆలోచన చేసి, అందుకని దాన్ని వదిలిపెట్టకుండానే దాని గురించి ఆలోచన చేస్తారు, వదలరు. ఒక చాలా అందమైన భావన ఉన్నది ఇందులో. మనం ఏ దేహంలో నివసిస్తూ ఉన్నామో, వసిస్తున్నామో, ఏ దేహాన్ని మనం ఆక్యుపై చేసున్నామో, అదే దేహంలో మనతో పాటే ఉన్నది మళ్ళీ ఆ కాలము. ఆ కాలం రాగానే ఆ దేహాన్ని ఏదో ఆకును అంతకుడు మింగేసినట్టు మింగేస్తుంది. అహిహీవ ఆకుం అంతకః. అహిహి అంటే పాము. పాము, ఆకు అంటే ఎలక అని అర్థం. ఆకు వాహనాయ నమః అని ఏదో నమస్కారాలు గూడా జేస్తాం మనము వినాయక చవితి వ్రతకల్పంలో ఉంటుంది నామము. ఆకు వాహనాయ అని. ఆకు అంటే ఎలక అని అర్థం. ఈ ఎలకను ఒక పాము మింగేసినట్టు అంతకుడు మింగేస్తాడు. ఈ అంతకుడు కూడా నాలోనే ఉన్నాడు, ఇదే దేహంలో ఉన్నాడన్న ఆలోచన లేకుండా నిర్లక్ష్యం చేస్తూ మనం బయట బయట చూస్తూ ఉంటాం బానే ఉంది గానీ, మనము చూసినా చూడకపోయినా ఈ అంతకుడు కాలుడు నాలోనే ఉండి ఈ దేహాన్ని కబళిస్తూ ఉన్నాడు అని మనం చూసుకున్నా ఉపయోగం లేదు. కబళించే రోజొస్తే కబళిస్తాడు గ్యారంటీ అనుమానం లేదు. నేను చూసుకోకపోతే మింగేస్తుంది కాలము ఈ దేహాన్ని. నేను బాగా గట్టిగా చూసుకుంటూ కూర్చున్నాననుకో, అప్పుడు వదిలిపెట్టదు అంటే కాదు. అప్పుడు కూడా మింగేస్తుంది. ఎందుకు అంటే నువ్వు చూస్తున్నది దేహాన్ని గాబట్టి. నువ్వు దేహాన్ని చూస్తూ ఉన్నంత వరకు ఆ కాలము, ఆ దేహాన్ని ఆ కాలమొస్తే నశింపచేస్తుంది అనుమానం లేదు. అయితే ఆ దేహంతో పాటు అది నేనే అన్న ఉద్దేశంతో ఉన్నవాడివి, ఆ దేహం నశిస్తే దాంతో పాటు నశించిపోతావు అన్న విషయం అర్థం చేసుకొని, ఆ దేహాన్ని పట్టుకోవడం గాదు. నన్ను పట్టుకున్నాను అంటే, కాలం ఆ దేహాన్ని ఏదైనా జేసుకోవచ్చు, నాకేమీ కాదు అని తెలుసుకున్నవాడు, ఆ దేహం పోతే దాంతో పాటు వీడు నశించడం అన్నది ఉండదు. ఆ దేహాన్ని మాత్రమే పట్టుకుని ఉన్నవాడు, అందులోనే కదులుతూ ఉన్న కాలాన్ని వాడు తెలుసుకున్నా సరే, తెలుసుకోకపోయినా సరే, ఆ దేహం అయితే నిలబడదు. దేహం పోతే వీడు పోతాడు. ఎందుకంటే దేహమే నేనని అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ దేహంతో సంబంధం లేదు, దాన్నొదిలిపెట్టి నేను అన్న భావనలోనే ఉన్నాడు అంటే, ఆ దేహంతోటి సంబంధం లేదు కాబట్టి, ఆ దేహం ఉన్నా ఊడినా వీడికేమీ గాదు. అందుకని పండితుడైన వాడు, జ్ఞాని అయిన వాడు ఆ పదాన్ని మాత్రం వదిలిపెట్టడు. ఎవడైనా వదిలిపెడతాడేంటి? చెయ్యడు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ 3 చెప్పుకున్నాం మనము. ఈ దేహంలో నేను ఉంటాను, కాలుడు ఉంటాడు, ఆ పరాత్మ ఉంటాడు. పరాత్మను పట్టుకుంటే కాలుడు నన్నేమి చెయ్యడు, దేహాన్నేమైనా చెయ్యొచ్చు అని చెప్పుకుంటున్నాం గదా! కానీ విచిత్రం ఏంటంటే, నేను ఒకటి, కాలుడొకటి, పరాత్మ ఒకటి 3 గాదు. నేనే కాలుడై దేహాన్ని కబళిస్తూ ఉంటాను. నేనే పరాత్మై అందులో నివసిస్తూ ఉంటాను. 3 ఒక్కటే బేసిక్‌లీ. నేనే కాల స్వరూపము, దేహం కోసం ఉంటాను. నేనే ఆత్మస్వరూపము, నేనై ఉంటాను. అది తెలుసుకున్న తర్వాత దేహము లేదు, కాలుడు లేదు, పరాత్మ లేదు, జీవాత్మ లేదు. ఉన్నదంతా ఒక్కటే. ఏకం ఏవ. ఇంతకీ అదేంటో తెలుసా? అది త్వమసి, అది నువ్వే అయి ఉన్నావు. ఓ బ్రహ్మన్, ఓ పరమాత్మన్ అని మనము గ్రహించవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు మన వ్యాస మహర్షి. కావున నాకును సూరి జనావళికిని సర్వ సంశయంబులు వాపన్ కావను ప్రోవను తగు గతి నీవేయని వినుతించినట్టి ఈ స్థవము ఎలమిన్. కాబట్టి నాకైనా సరే, సూరిజనులు పండితులకైనా సరే, జ్ఞానులకైనా సరే, ఆ ఆవళి వరసకు అందరికీ
సర్వ సంశయాలు వాపన్, సంశయాలన్నింటినీ తొలగించడానికి, మనల్ని కావడానికి, ప్రోవడానికి అంటే పాలించడానికి, పోషించడానికి, మనల్ని పాలించి పోషించడానికి గతి అయి ఉన్నదేదున్నదో అది నీవే అని చెప్పి, ఇంకా ఈ స్థవము ఇంతవరకు మనం చదువుకున్న ఈ స్తోత్రం ఏదున్నదో దాని గురించి చెప్పి ఇంకా ఫలశ్రుతి చెప్తూ ఉన్నారు మన రుద్రుల వారు, గురువు గారు. చూద్దాము. రుద్రుడు ప్రచేతసులకు ఎరిగించి వెండియును ఇట్లనియే. ప్రచేతసులారా, ఇట్టి యోగాదేశము ఈ స్తోత్రము బహువారావృత్తిచే పఠించి మనంబున ధరించి సమాహిత చిత్తులై మీరందరూ ఆదరంబున విశ్వాసయుక్తులు, స్వధర్మాచారవంతులు, భగవదర్పిత ఆశయులు అయి జపించుచు సర్వభూతావస్థితుడు ఆత్మారాముడైన సర్వేశ్వరుని నుతించుచు ధ్యానంబు చేయుచు పూజించుచు ఉండుడో. కాబట్టి ఓ ప్రచేతసులారా, గొప్ప చేతస్సు, గొప్ప మనస్సు కలిగిన మీరందరూ ఏం చెయ్యాలంటే, ఇది యోగాదేశము, యోగం గురించిన ఉపదేశం ఇది. ఈ స్తోత్రాన్ని బహువారాలు అంటే ఎన్నో మార్లు, ఎన్నో పర్యాయాలు అదే పనిగా చదువుతూ ఉండండి, మనసుల్లో ధరించండి. ఇది ధారణ. సమాహిత చిత్తులై దీన్నే ధ్యానిస్తూ ఉండండి. ఆదరంగా దీన్ని నమ్మి మీ స్వధర్మంగా ఆచరిస్తూ ఉండండి. మీ మనసులను భగవదర్పణంగా నిలపండి. అందులో ఈ స్తుతిని పెట్టుకుని ఈ స్తోత్రాన్ని జపిస్తూ ఉండండి. సర్వభూతావస్థితుడు, సర్వభూతాల్లో స్థితమై ఉన్న ఆత్మారాముడైన సర్వేశ్వరుణ్ణి మీరు ఈ విధంగా స్తుతిస్తూ, ధ్యానిస్తూ, పూజిస్తూ ఉండవలసి ఉన్నది. అట్లా చెయ్యండి. ఇది నాకెట్లా తెలిసిందంటే ఈ స్తోత్రము, తొల్లి ఈ స్తోత్రంబు భగవంతుడైన పద్మసంభవుడు శుశ్రూక్షువగుచు ఆత్మజలమైన మాకును సృజింపనిశ్చయించు భృగు ఆదులకును ఎరిగించెను. ఈ స్తోత్రాన్ని ముందు భగవంతుడు పద్మసంభవుడు బ్రహ్మదేవుడు శుశ్రూక్షువై ఆయనకు ప్రజా సృష్టి చెయ్యాలన్న ఇచ్ఛ కలిగింది. సృష్టి చెయ్యాలన్న ఇచ్ఛతో ఉన్నవాడు. మాకు కూడా అటువంటి ఇచ్ఛ, సృష్టి చెయ్యాలన్న ఇచ్ఛ కలిగి ఉన్న మాకు అదే కోరికతో ఉన్న, సృజింపని ఇచ్చగించు శుశ్రూక్షతో ఉన్న భృగువు మొదలైన మునులకందరికీ కూడా, ప్రజాపతులకు ఈ స్తోత్రాన్ని చెప్పాడు. ఎందుకు? ఇది స్నాతకం కాబట్టి. ప్రజా సృష్టి చెయ్యాలి, పిల్లల్ని కనాలి అంటే పెళ్లిళ్ళు చేసుకునే కన్నా ముందు ఇదిగో ఈ స్నాతకం చేయిస్తారు, ఈ ఉపదేశం చెయ్యాలి. మాకంటే మేము కూడా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కందామని గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే కన్నా ముందు మా నాన్న మాకు ఇదే ఉపదేశం చేశాడు. మీరు కూడా ఇట్లానే వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి నేను మీకు ఈ ఉపదేశం చేస్తున్నాను, స్నాతకం చేస్తున్నాను. ఎందుకు అంటే ప్రచేతసుల వాళ్ళ నాన్నకు ఇంత జ్ఞానం లేదు. ప్రచేతసుల వాళ్ళ నాన్న ప్రాచీన బర్హికి ఇంత జ్ఞానం లేదు. ఆయన పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కనండ్రా అని చెప్పాడు కానీ స్నాతకాలు అవన్నీ ఉపదేశాలన్నీ చేయలేదు ఆయన. ఒకవేళ స్నాతకం చెయ్యాలండి అని చెప్తే ఎవరైనా దానికి ఏమైనా క్రియలు ఏమైనా ఉంటే, తూతూ మంత్రాలతోటి ఏమైనా చేయవలసిన కర్మలుంటే మాత్రం చేయించేసేవాడు. పెళ్లి కన్నా ముందు స్నాతకం అని ఏదో ఒకటి చేయమంటే ఏదో చేయమన్నట్టు చేపిచ్చేస్తాడు. అంతవరకే ఆయనకు తెలుసు. కానీ స్నాతకం అంటే అర్థం ఏమి, అందులో ముఖ్యంగా నేర్పించవలసినదేమి, ఉపదేశమేమి అని ఆయనకు కూడా తెలియదు కాబట్టి ఆయన పిల్లలకి ఆయన నేర్పించలేదు. ఇప్పుడు మనకు తెలిసిన ఎంతో మంది తల్లిదండ్రుల్లాగానే. అందుకని ఇంకా రుద్రుడే ఈ ఉపదేశం చేయవలసి వచ్చింది. స్నాతకము డైరెక్ట్‌గా రుద్రుల వారే మన ప్రచేతసులకి చేయవలసి వచ్చింది. కాబట్టి నేను చేస్తున్నాను. మా నాన్న మాకు చేశాడు మా పెళ్లి సమయంలో కాబట్టి, మీరు కూడా పెళ్లిళ్ళ కోసం బయలుదేరుతున్నారు కాబట్టి మీకు నేను చేస్తున్నాను అని చెప్పారు. మేమును ఆ భృగ్వాదులను ప్రజాసర్గంబునందు బ్రహ్మచోదితులమై ఈ స్తోత్రంబునం చేసి విధ్వస్త సమస్త తమోగుణులమై వివిధ ప్రజాసర్గంబు గావించితిమి. మేము రుద్రులము, అట్లానే భృగువు మొదలైన ప్రజాపతులందరూ కూడా ఈ ప్రజాసర్గంలో, ప్రజలను సృష్టించడంలో
బ్రహ్మచేత ప్రచోదనం పొందిన వాళ్ళై ఈ స్తోత్రాన్ని పెట్టుకుని, దానివల్ల అదే పనిగా ఆలోచన చేస్తూ, జపిస్తూ, ధ్యానిస్తూ, విచారణ చేస్తూ ఉంటే మాలో ఉన్న అనుమానాలన్నీ తొలగాయి. అసలు ఏమి ఇదంతా? పెళ్ళిళ్ళేంటి చేసుకునేది? పిల్లల్ని కనడం ఏంటి? వాళ్ళని పెంచడం ఏంటి? ఉద్యోగాలు చేయడం ఏంటి? బిల్స్ కట్టడం ఏంటి? ఫీజులు కట్టడం ఏంటి? ఏంటి తాపత్రయాలు? ఏంటి గోలంతా? అన్న రకరకాల క్వెషన్స్‌కి అసలు నేనెక్కడి నుంచొచ్చాను? ఎక్కడికి వెళ్ళాలి? అసలు నేను ఎవరు? అన్న ఎన్నో క్వెషన్స్‌కి ఇదిగో ఈ స్తోత్రంలో జవాబులున్నాయి. ప్రశాంతంగా కూర్చొని శ్రద్ధగా ధారణలో పెట్టుకుని ధ్యానంలో ఆలోచన చేస్తే తెలుస్తాయి. డైరెక్ట్‌గా ధారణ దగ్గర నుంచి, ధ్యానం దగ్గర నుంచి మొదలుపెడితే రాదు. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలన్నీ చేసుకుంటూ చిత్తము శుద్ధమై, ఆ తర్వాత కూర్చొని ఈ స్థవాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి అధ్యయనం చేస్తే ఉన్న అనుమానాలేవైనా ఉంటే సమస్తము తొలగుతాయి. అనుమానం లేదు. ఆ విధంగా మాలో ఉన్న తమో గుణం నశించి, మేము ఎన్నో రకాల ప్రజా సర్గలను, సృష్టులను చేశాము. కావున ఈ స్తోత్రంబును ఎల్లప్పుడూ ఏకాగ్ర చిత్తుడు వాసుదేవ పరాయణుడునై ఎవ్వడు జపిస్తాడో వాడు వేగంబే శ్రేయస్సును పొంది తదియ జ్ఞానప్లవంబున వ్యసనార్ణవ రూపంపైన సంసారాన్ని సుఖతరంగా తరిస్తాడు. ఈ స్తోత్రము వాసుదేవ పరమై ఉంటుంది. వాసుదేవుణ్ణి చూపించడం కోసం. వాసుదేవం అంటే చిత్తం. చిత్తశుద్ధికి అత్యవసరం. చిత్తము తెలిసింది అంటే, వాసుదేవం తెలిసింది అంటే, సచ్చిదానందానికి కావలసిన ఆత్మజ్ఞానము కలుగుతుంది. దాన్ని ఏకాగ్ర చిత్తంతో విని తీరవలసిందే. అందుకని ఇంతకుముందు మనకు ధ్యాన వస్తువు గూడా ఇచ్చారు. ఎవరైతే ఆ విధంగా దాన్ని జపిస్తారో, వాళ్ళు వెంటనే శ్రేయస్సును పొందుతారు. ఆ జ్ఞానంతో, ఆ జ్ఞానం ఆత్మ జ్ఞానమన్న ప్లవము పడవన ఎక్కి కూర్చున్నారంటే, ఈ దుఃఖాలన్న సంసార రూపమైన ఈ సముద్రాన్ని సుఖంగా తరించిపోతారు అనుమానం లేదు. అట్టి మత్ ఉపదిష్టంబైన ఈ స్థవంబునెవ్వడు చదువుచు దురారాధ్యుడైన హరిని పూజించునో వాడు మత్ ఉక్త స్తోత్ర గాన సంతుష్టుడు శ్రేయస్సులకు ఏకాశ్రయభూతుడైన భగవంతుడి వలన సమస్త అభీష్టంబులు పొందును. నేను ఉపదేశం చేసిన ఈ హరిస్తవం ఏదున్నదో దీన్ని చదువుతూ ఉంటే హరి అసలు దురారాధ్యుడు. ఆరాధించడం చేరుకోవడం. ఆరాధించడం, భజనం, పూజనం, భక్తం ఇవన్నిటికి అర్థం చేరుకోవడం అని అర్థం. దాన్ని చేరడం కష్టం. కానీ ఎవరైతే నేను చెప్పిన ఈ స్తోత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తాడో అప్పుడు సంతోషించి శ్రేయస్సుల కాలవాలమైన ఆ భగవంతుడే కోరికల్ని మీరు కోరుకున్న కోరికని తీరుస్తాడు. నేనిక్కడ కొన్ని పేర్లను ఎందుకు చెప్పట్లేదు అంటే, రకరకాల పేర్లని కలుపుకొని చదవడానికి వీల్లేదు. ఇక్కడ చెప్తూ ఉన్నది ఒక స్పెసిఫిక్ తత్వం. ఇక్కడ స్పెసిఫిక్‌గా ఒక తత్వాన్ని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్న తత్వము వాసుదేవము. కాబట్టి భగవతి అర్పిత ఆశయాహ అంతవరకే చెప్పారు. ఇది యోగాదేశం అని చెప్పారు. ఇది యోగం గురించిన ఉపదేశం అన్నారు. దీనికి యోగాదేశం అని పేరుంది అని చెప్పట్లేదు. యోగమన్నా, ఆదేశమన్నా, ఉపదేశమన్నా ఉపదేశం అని అర్థం. యోగమన్నా ఉపదేశం ఇది. దీన్నెవరు ధరిస్తారో అందుకే ధారణ కోసం చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ భగవంతుడనే పిలుస్తూ ఉన్నారు. వాసుదేవ పరాయణులై ఇదసలు నేను చెప్తున్న ఈ స్తవము వాసుదేవ పరాయణం. చెప్తూ ఉన్నదే వాసుదేవం గురించే చెప్తూ ఉన్నారు. వాసుదేవం అంటే చిత్తం మనకి. దాని గురించే చెప్తూ ఉన్నారు. నువ్వు అక్కడి దాకా వెళ్ళడానికి ఇది పనికొస్తుంది. ఆ తర్వాత ఇంక నువ్వు చూసుకోవలసి ఉంటుంది. అంతవరకు నిన్ను తీసుకెళ్తుంది పడవలాగా ఇది. అని చెప్తూ ఇక్కడ ఇది భగవత్ స్థవమనే చెప్తూ ఉన్నారు. కావాలంటే దాని పేరు హరి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వ్యసనాలను హరింపచేసేది గాబట్టి దాన్ని హరి అని చెప్తున్నారు. ఈ హరి దురారాధ్యం అని చెప్తున్నారు. దాన్ని అధ్యయనం చేయమని చెప్తున్నారు గానీ, మిగిలిన పేర్లన్నీ మనం చెప్పుకోవడానికి వీల్లేదిక్కడ. పరమాత్మ అనే అంటున్నారు. పరమాత్మ, భగవాన్, భగవత్ సంబంధమైనదిది. సంసారాన్ని హరింపచేసేది, వాసుదేవం గురించి తెలిపేది అని చెప్తూ ఉన్నది ఒక స్పెసిఫిక్ తత్వం గురించి చెప్తున్నారు కాబట్టి ఏదో ఒక పేరు
అక్కడ ఉన్న అన్ని రకాల పేర్లని సినోనిమస్‌గా మనకు తెలిసిన పేర్లన్నీ చెప్పుకోవడానికి వీల్లేదు. అందుకని దాటవలసి వస్తూ ఉన్నది. ఎవ్వడేని ప్రభాతంబున లేచి ప్రాంజలియు శ్రద్ధా సమన్వితుడునై ఈ మంగళ స్థవరాజమును వినినన్ వినిపించినన్ కర్మబంధ విముక్తుడగును. ఎవరైనా సరే శ్రద్ధగా ఈ స్థవాన్ని, స్తోత్రాన్ని చదివినా, చదివించినా, విన్నా, వినిపించినా కర్మబంధాల్లో నుంచి ముక్తుడవుతాడు అని చెప్పారు. ఎవరైతే అధికారం కలిగి ఉన్నారో, ఎవరైతే జ్ఞానాధికారులై ఉన్నారో వాళ్ళకి ఇంత మాత్రమే చాలు. ఇంత మాత్రము విని, కూర్చొని జాగ్రత్తగా మననము, విచారణ చేస్తే వాళ్ళకు విషయం అర్థమవుతుంది. కర్మబంధము, జన్మబంధము తొలగుతుంది. అనుమానం లేదు. అయితే అంత మాత్రానికే విషయం అర్థం కావట్లేదు అంటే, దాన్ని ఇంకా కొంచెం విస్తారంగా ఇంకొక పద్ధతిలో వేరే మార్గంలో అనధికారులకు, కర్మాధికారులకు చెప్పే పద్ధతి వస్తూ ఉన్నది. ఇప్పటికైతే ఇక్కడ జ్ఞానాధికారులకు చేసే ఉపదేశం పూర్తవుతూ ఉన్నది. నరదేవతనయులారా, పురుషాధీసుడు పరమపురుషుడగు ఈశ్వరుడు సుస్తోత్రము మీకు ఆదరమున తెలిపితిని. మీరు తద్దయు భక్తిన్ ఏకాగ్ర చిత్తులు సుశ్లోకులై జపము చేయుచు ఘన తపమున్ గైకొని చేసినన్ మీకును చేకూరు మహిత ఈప్సిత అర్ధ సిద్ధి కడంకన్. కాబట్టి ఓ రాకుమారులారా, పురుషాధీశ్వరుడు పరమపురుషుడు ఆ ఈశ్వరుడు ఆయన యొక్క స్తోత్రాన్ని మీకు ఆదరంతో తెలిపాను. మీరు దాన్ని అంతే భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్ర చిత్తంతో సుశ్లోకులై చక్కగా శ్రవణం చేయగలిగిన వాళ్ళై దీన్ని జపాన్ని చేస్తూ, జపిస్తూ, గొప్ప తపస్సుతో దాన్ని పుచ్చుకుని శ్రద్ధగా ఆదరించారంటే, మీరు కోరుకున్న ఈప్సితాలను, అర్థసిద్ధులనన్నింటినీ పొందుతారు. అనుమానం లేదు. తప్పకుండా కలుగుతాయి. ప్రయత్నం చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. అని ఈ గతిని ఉపదేశం బొనరించి సదాశివుడు ఒగిన్ వారలచే తను పూజితుడై వారలు కనన్ అంతర్ధానుడయ్యే కౌతుకమొప్పన్ అని ఈ విధంగా ఉపదేశాన్ని చేసి మన శివుల వారు వాళ్ళు ఆయన్ని పూజించారు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఆయన ఎంతో సంతోషంగా వీళ్లకు ఉత్సాహం కలిగింపచేస్తూ అంతర్ధానమయ్యారు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, తీవుటన్ వారలు రుద్రోపదిష్టమైన అచ్యుత స్థవంబు జపించుచు అయుత సంఖ్య వత్సరములు ఉగ్ర తపంబు దుర్వార వారి మధ్యమున చేయుచున్న సమయంబు నందు. ఈ విధంగా రుద్రుల వారు ఉపదేశం చేసిన ఈ స్థవాన్ని జపిస్తూ అయుత సంఖ్య వత్సరములు ఎన్నో సంవత్సరాలు ఎంతో ఉగ్రమైన తపస్సు చేశారు. ఎందుకంటే విన్నది అక్కడికే మర్చిపోయి వాళ్ళు వెంటనే పోయి పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు మనం చేసే స్నాతకాలు పెళ్లిళ్ళలాగా స్నాతకం అని ఏంటో చేస్తారు, ఒక క్రియాకలాపం అది కాగానే పెళ్లిలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అసలు ఇక్కడ స్నాతకంలో ఉపదేశము లేదు, వాళ్ళకి అది ఎందుకు చేస్తున్నామో తెలీదు, కాబట్టి పట్టుకునేందుకు అవకాశం కూడా లేదు. ఇక్కడ ఉపదేశం అయితే పాపం కరెక్ట్గా జరిగింది, స్నాతకం కరెక్ట్గా జరిగింది. కానీ మన పెళ్లి కొడుకులు సరే అలాగే అన్నారు, విన్నారు, లేచి దులుపుకున్నారు, పోయారు, మర్చిపోయారంటే పనికిరాదు. వాళ్ళు అట్లా పోగొట్టుకోకుండా దాన్ని ముందు మనసులో సుస్థిరం చేసుకోవడం కోసం తప్పించారంటే ఆలోచన చేసుకున్నారు. అదే పనిగా మన రుద్రుల వారు చేసిన ఉపదేశాన్ని వాళ్ళు విచారణ చేసుకున్నారు. దాన్ని మనసులో నిలబెట్టుకుని ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టకుండానే వెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు. అది వేరే విషయం. తర్వాత ఏం జరిగిందని వాళ్ళ గురించి మన గురువుగారు వ్యాసుల వారు చెప్తే మనం విందాము. ఈలోగా ఈ సమయంలో ఏం జరిగిందంటే, వీళ్ళ నాన్నగారు ఉన్నారు, మన ప్రచేతసుల వాళ్ళ నాన్నగారు ప్రాచీన బర్హుల వారు. ఆయనకంత జ్ఞానం లేదు. ఆయన పూర్తిగా కర్మనిష్టలో ఉన్నాడు. అటువంటి వాణ్ణి కూడా ఉద్ధరించాలి కదా మరి. మన ప్రచేతసులు అధికారులు కాబట్టి, జ్ఞానాధికారులు కాబట్టి వాళ్లకు జ్ఞానోపదేశం అయిపోయింది, బ్రహ్మోపదేశం. ఇక్కడ వాళ్ళ నాన్న ప్రాచీన బర్హి జ్ఞానాధికారి కాదు, కర్మాధికారి. కర్మణి ఏవ అధికారః తే. ఇప్పుడు అటువంటి వాణ్ణి కూడా ఉద్ధరించాలి కాబట్టి ఆయనకు కూడా చేయవలసిన ఉపదేశాలు ఆయనకు అర్థమయ్యే విధంగా చెయ్యాలి కాబట్టి తర్వాత ప్రకరణము మొదలవ్వబోతూ ఉన్నది. మనం దాన్ని వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాటికి ఇక్కడికి ఆపుతాను.
కోరుకున్న వాళ్లకు అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తూ స్వస్తిరస్తు.